నాదర్గుల్ భూములపై కింగ్ కర్తవ్యం. క్షేత్రస్థాయికి వెళ్లకుండా ఇంకా మల్లగుల్లలు పడుతున్న రెవెన్యూ శాఖ. మూడో రోజు తహసీల్దార్ మున్సిపల్ ఆఫీసుల్లో ఇంటెలిజెన్స్ ఆరా. కోహినూర్ వెంచర్లోకి వెళ్లేందుకు రైతులపై ఆదిబట్ల పిఎస్లో కేసు. ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ వెంచర్ను ధృవీకరిస్తున్న పోలీసుల తీరు. గతంలో బాలాపూర్ తహసీల్దార్ రక్షణ కోరినా స్పందించని వైనం. ప్రభుత్వ భూమి 373.22 ఎకరాలను కబ్జా చేసేందుకు గుట్టుగా 2 ఏళ్లుగా సాగిస్తున్న కబ్జా పర్వం ప్రహారీ నిర్మాణం చేపట్టడంతో రట్టయింది. కథ అడ్డం తిరిగింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నాదర్గుల్ సర్వే నెంబర్ 613లోని భూములపై రెవెన్యూ శాఖ అధికారుల ముందు ఉన్న అతిపెద్ద ప్రశ్న ఇది. సాఫీగా సాగిపోతుంది అనుకున్న వ్యవహారం బహిర్గతం కావడంతో రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నది. కానీ 3 రోజులు అవుతున్నా వారు చర్యలకు దిగన దాఖలాలు లేవు. ఇంటెలిజెన్స్, ఎస్బీ ఇలా నిఘా విభాగాలు ఆరా తీయడమే తప్ప రెవెన్యూ శాఖ నుంచి మాత్రం స్పందన శూన్యం. తాము దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూమిలోకి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా క్షణాల్లోనే పోలీసులు ప్రత్యక్షమవడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నదని, ఆ భూముల వద్దకు పోతే తనను బౌన్సర్లు అడ్డుకుంటున్నారని, రక్షణ కల్పించాలని కోరిన ఆదిబట్ల పోలీసులు స్పందించలేదని సాక్ష్యం. కాదు, వీళ్ళు ఇప్పుడు ఇక్కడ 373 ఎకరాల్లో భూమి ఉన్నదని చెప్తాను. దీనిలకు ప్రభుత్వము అక్రమంగా కబ్జాలోకి దిగిందని అంటున్నారు. మరి ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న భూములోకి చొరబడ్డరా అని చెప్తాను. ఆల్రెడీ వ్యవసాయం చేస్తున్న భూముల్లోకి ప్రభుత్వం ఎట్లా ఎంటర్ అవుతుంది? రైతులు ఉంటారు, యజమానులు ఉంటారు. యజమానులు ఉండగానే ప్రభుత్వం ఎట్లా ఎంటర్ అయింది? నమస్తే తెలంగాణ ఏదో నిజాన్ని దాచినట్టు అనిపిస్తాను. వ్యవసాయం చేస్తున్న ప్రభుత్వ భూముల మీదకి, లేకపోతే వ్యవసాయం చేస్తున్న ప్రైవేట్ వ్యక్తుల భూముల మీదకి ప్రభుత్వం ఎట్లా పోతుంది? ఆ భూమి పడావుబడి ఉంటేనో, ఖాళీగా ఉంటేనో, ఏ వ్యవసాయం చేయకుండా ఒట్టిగానే పడేసి ఉంటేనో, ఆ భూముల పట్టాలు వేరోళ్ళ పేరు మీద ఉంటేనో, ఆ వేరోళ్ళు అక్కడికి రాకుండా ఉంటేనో గప్పుడు ప్రభుత్వం ఎంటర్ అవుతుంది. అవి ఆ రకంగా ప్రభుత్వం ఇప్పుడు ఎంటర్ అయింది. అట్లా ఎంటర్ అయిన తర్వాతనే ఈ భూములు మా పేర్ల మీద ఉన్నాయి అనుకొని బాధితులు ఉరికొచ్చింది. ఇప్పుడు బాధితుల మధ్య ప్రభుత్వం మధ్య యుద్ధం మొదలైంది. కాబట్టి అవి వ్యవసాయ భూముల, పడావుబడ్డ భూముల అనేది నిజం తెలవాలి. నిజం తెలిసినాక ఆ భూములు ఎవరి పేర్ల మీద ఉన్నాయి, ఎవరి పేర్ల మీద ఉంటే ప్రభుత్వం కొట్టేయాలని చూస్తుంది, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కొట్టేయాలని చూస్తాను.